బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈ రోజు సెషన్లో ఎథికల్ హ్యాకింగ్లో OWASP గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు OWASP అంటే ఏంటి, ఎథికల్ హ్యాకింగ్లో OWASP యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ టాప్ 10 వల్నరబిలిటీస్ అనేది ఏమున్నాయి OWASPలో, మీకు నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోర్స్ నేర్చుకోవడం, ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ నేర్చుకునేటప్పుడు ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ అవసరం ఉన్నా లేకున్నా ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. గవర్నమెంట్ సెక్టార్లో తెచ్చుకోవచ్చు, ప్రైవేట్ సెక్టార్లో తెచ్చుకోవచ్చు, సాఫ్ట్వేర్ సెక్టార్లో తెచ్చుకోవచ్చు, వితౌట్ ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. గ్రాడ్యుయేషన్ లేకపోయినా మనం తెచ్చుకోవచ్చు. మీకు ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా ఎలాంటి డిగ్రీ లేకుండా ఎవరికి నాకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రయర్ నాలెడ్జ్ ఆన్ అబౌట్ కంప్యూటర్ యూజింగ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఆల్సో, అండ్ దెన్ computer courses also, CSC. I am not a CSC background, I am not a technical background. You don't bother about any this kind of distractions. If you want to learn these courses without any prior knowledge, I will providing the clear cut explanation about regarding this course. మీరు చేయాల్సిందల్లా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా వాట్ ఈస్ OWASP? OWASP స్టాండ్స్ ఫర్ ఓపెన్ వరల్డ్ వైడ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్. ఓపెన్ వరల్డ్ వైడ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అని అంటాం అనమాట. ఈ ఓపెన్ AWS ప్రాజెక్ట్ లో మనం ఏం చేస్తాం, వాట్ వీఆర్ డూయింగ్, దీన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Stay tuned to my channel. Is a non-profit community. It is a non-profit community focused on improving web application security. మనం ఏదైతే అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నామో ఆ అప్లికేషన్స్ ని సెక్యూరిటీగా ఉంచడానికి, అంటే నాన్ ప్రాఫిట్, నాకు ఎలాంటి ప్రాఫిట్ అవసరం లేదు, ఇది ఓపెన్ సోర్స్ గా నేను వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో, అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సెక్యూరిటీగా ఉంచడానికి నేను ఒక ప్రాజెక్ట్ గా డిజైన్ చేశాము అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఐ హోప్ ఆల్ ఆఫ్ క్లియర్. ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ లో ఇంపార్టెన్స్ అండి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ ఇన్ OWASP? ఇక్కడ ఇంపార్టెన్స్ బికాస్ ఇట్ హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ ఐడెంటిఫై అండ్ ఫిక్స్ వల్నరబిలిటీస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వల్నరబిలిటీస్ అంటే ఏంటంటే లూప్ హోల్స్ అంటే ఏదైనా లూప్ హోల్ ఉందా అంటే మనం హ్యాక్ చేసుకోవడానికి కానీ, మన డేటా తీసుకోవడానికి కానీ ఏదైనా లూప్ హోల్స్ ఉన్నాయా, ఈ ఆర్గనైజేషన్ లో కావచ్చు, సైట్స్ లో కావచ్చు, వెబ్సైట్ లో కావచ్చు, ఎక్కడైనా రియల్ టైమ్ లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఏదైనా ఒక లూప్ హోల్ ఉంటే దాని నుంచి మనం ఈజీగా ఎస్కేప్ అవుతారు. ముఖ్యంగా జ్యుడిషియరీలో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఇక్కడ కూడా మన వెబ్ అప్లికేషన్స్ లో కానీ, మన డేటాలో కానీ ఎలాంటి సెండర్ నుంచి రిసీవర్ కి ట్రాన్స్మిషన్ చేస్తున్నప్పుడు ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సెక్యూర్ గా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ చేయటమే మనం నెట్వర్కింగ్ అనమాట. అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా బిఫోర్ మాలిషియస్ అటాకర్ అంటే ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నప్పుడు ఎవరైనా మన నెట్వర్క్ లోకి వచ్చి మన డేటాని చూడకుండా, హ్యాక్ చేయకుండా, మాలిషియస్ హ్యాకర్స్ ఎంటర్ కాకుండా, ఎక్స్ప్లాయిట్ అంటే మీ సింపుల్ మీనింగ్ ఇక్కడ దొంగతనం అంటారు, తెలుగులో దొంగతనం, దొంగిలించబడటం అంటారు. మన డేటాని దొంగిలించబడకుండా ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా చేయటమే ఈ ఎథికల్ హ్యాకింగ్ యొక్క ఇంపార్టెన్స్. అందులో మనకు OWASP అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ ఉపయోగపడుతుంది. ఇక్కడ OWASP టాప్ 2025 లో వచ్చిన వల్నరబిలిటీస్ అండి. లిస్ట్ ద మోస్ట్ క్రిటికల్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ రిస్క్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్, ఇంజెక్షన్ అండ్ ఇన్సెక్యూర్ డిజైన్. ఇవి మేజర్ గా కాన్సన్ట్రేషన్ చేస్తాం అనమాట. ముఖ్యంగా డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్: OWS ఈజ్ అన్ ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఎలాంటి నాకు ప్రాఫిట్ లేకుండా వెబ్సైట్స్ కానీ ఆర్గనైజేషన్ కానీ సెక్యూర్ గా ఉంచడానికి ఉపయోగపడే వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అనమాట. డెడికేట్ టు ఓన్లీ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ. ఏదైతే వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయో ఆ వెబ్ అప్లికేషన్ అన్నిటికీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందంటే దాన్ని OWASP అంటాం. పర్పస్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ఓపెన్ సోర్స్ రిసోర్సెస్, టూల్స్, డాక్యుమెంటేషన్ అండ్ ట్రైనింగ్ టు హెల్ప్ డెవలపర్స్ అండ్ ఆర్గనైజేషన్ సెక్యూర్ అప్లికేషన్స్ కోసం
ఇది పనిచేస్తుంది అనమాట. ఏంటది ఇక్కడ ఓడబ్ల్యూఏఎస్పి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి లైసెన్స్ లేదు, డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓపెన్ సోర్స్ రిసోర్స్ ని ప్రొవైడ్ చేసింది, టూల్స్ ని ప్రొవైడ్ చేసింది, డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి, అండ్ ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేస్తుంది. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు? టు హెల్ప్ ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి, లేదా ఆర్గనైజేషన్స్, ఏదైతే ఆర్గనైజేషన్స్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని అప్లికేషన్స్ యొక్క సెక్యూర్ గా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేసుకోవడానికి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అంటే ఓడబ్ల్యూఏఎస్పి స్టాండ్స్ ఫర్ ఓపెన్ వరల్డ్ వైడ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్. అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ ఓపెన్ వరల్డ్ వైడ్ అనమాట. ఇక్కడ ఫేమస్ ప్రాజెక్ట్ ఏంటంటే ద ఓడబ్ల్యూఏఎస్పి టాప్ 10. ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేమస్ అనమాట. ఏ రెగ్యులర్లీ అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి కానీ, 2 years ఒకసారి కానీ, 3 years ఒకసారి కానీ, ఎవ్రీ ఇయర్ కానీ, ఎవ్రీ క్వార్టర్లీ కానీ రెగ్యులర్లీ అప్డేటెడ్ లిస్ట్ ఆఫ్ ది మోస్ట్ క్రిటికల్ వెబ్ అప్లికేషన్ వల్నరబిలిటీస్. అంటే మీ అప్లికేషన్స్ లో ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి, ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయి, అందులో టాప్ 10 అని ఐడెంటిఫై చేస్తూ ఉండేది అనమాట. టాప్ 10. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, పిన్ చేయండి. లేకపోతే యూట్యూబ్లో అయినా ఎక్కడ సోర్స్ కనిపిస్తే అక్కడ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అడగొచ్చు అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్. ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ పెనిట్రేషన్ టెస్టింగ్. పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే మనం చూడండి, ఇది సోర్స్, ఇది డెస్టినేషన్, ఇది సోర్స్, డెస్టినేషన్. ఇక్కడ సోర్స్ నుంచి డెస్టినేషన్ కరెక్ట్ కావాలంటే మనకి ఏం చేయాలి? వైర్డ్ ఉండొచ్చు ఆర్ వైర్లెస్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో ఇన్ఫర్మేషన్ చేస్తున్నప్పుడు ఎవరైనా కానీ ఇంట్రూడర్ అంటాం, ఇంట్రూడర్ అంటాం ఆర్ మాలిషియస్ అంటాం. ఎవరైనా కానీ మన నెట్వర్క్ లోకి, ఈ నెట్వర్క్ లోకి వైర్లెస్ లో కానీ వైర్డ్ లో కానీ ఇక్కడ అంత ఇంటర్నెట్ గానే పంపిస్తుంది. ఇంటర్నెట్ లోకి ఇక్కడికి ఎంటర్ అయ్యి అంటే పెనిట్రేషన్ అయ్యి ఈజ్ ఆథరైజ్డ్ ప్రాక్టీసెస్ ఆఫ్ సిమ్యులేటింగ్ సైబర్ అటాక్స్ టు స్ట్రెంగ్థెన్ సెక్యూరిటీ. ఇక్కడ మన పెనిట్రేషన్, ఇక్కడ మనం లోనకి ఎంటర్ అయ్యి మనం ఆథరైజ్డ్ అవి. ఆథరైజ్డ్ అంటే ఏంటి, అథెంటికేషన్ అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆథరైజ్డ్ అంటే ఏం లేదు, మన ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ కరెక్ట్ గా ఇస్తే వాళ్ళని ఆథరైజ్డ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, అంటే ఎవరైతే తెలిసిన వ్యక్తులే మనకి ఎంటర్ అయ్యి ఆ నెట్వర్క్ లోకి ఆ సిమ్యులేటింగ్ సైబర్ అటాక్స్ నుంచి టు స్ట్రెంగ్థెన్ సెక్యూరిటీని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఎథికల్ హ్యాకింగ్. కీ బెనిఫిట్స్ ఏమని అంటే ఐడెంటిఫై వల్నరబిలిటీస్ ఎర్లీ. ఎప్పుడైనా ఈ లూప్ హోల్స్ అనే దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి బిఫోర్ అటాకర్ ఎక్స్ప్లాయిట్ దెమ్. ఎక్స్ప్లాయిట్ ఈజ్ నథింగ్ అంటే థీఫ్, అంటే దొంగిలించడం, అంటే థెఫ్ట్ చేయకుండా ఉండటం, బ్రీచ్ చేయకుండా ఉండటం, ఇలా చేయడానికి ఉపయోగపడుతుంది. స్ట్రెంగ్థెన్ ఓవరాల్ సెక్యూరిటీ పోస్చర్ ఫర్ ఆర్గనైజేషన్స్ ని స్ట్రెంగ్థెన్ గా సెక్యూరిటీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎన్జ్యూర్ కంప్లియన్సెస్ విత్ సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్. ఇక్కడ ప్రతిదానికి ఒక కంప్లైన్స్ అండ్ రెగ్యులేషన్ బాడీస్ ఉంటాయి అనమాట. వాటి నార్మ్స్ ప్రకారమే మనం వర్క్ చేస్తుంటారు. బిల్డ్ రెసిలియన్స్ అంటే ఏంటంటే అగెన్స్ట్ మోడర్న్ సైబర్ థ్రెట్స్. ఇప్పుడు సైబర్ థ్రెట్స్ అంటే ఏమన్నాయి అంటే మాల్వేర్ ఉంది, ఫిషింగ్ ఉంది, ఫైర్ వాల్స్, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. వాటిని నుంచి ఇంకా అడ్వాన్స్ వస్తున్న సైబర్ థ్రెట్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ప్రొటెక్ట్ సెన్సిటివ్ డేటా. మన డేటా ప్రొటెక్ట్ సెన్సిటివ్ డేటా అంటే ఏంటంటే మన మొబైల్ ఫోన్లోనే, మన ల్యాప్టాప్ లోను అన్నిట్లో మనం సెన్సిటివ్ డేటా ట్రాన్స్మిట్ చేస్తాం. బ్యాంకింగ్ డొమైన్ కానీ, లేకపోతే హెల్త్ కేర్ కానీ, మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని మనం వాట్సాప్ కానీ, ఫేస్బుక్, థ్రెడ్స్ అన్నిట్లో పంచుకుంటాం. అక్కడ మన డేటా, సెన్సిటివ్ డేటాని సెక్యూర్ గా ఉంచుకోవడానికి, మెయింటైన్ అండ్ ట్రస్ట్ విత్ కస్టమర్స్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఎథికల్ హ్యాకింగ్. ముందుగా ఈ ఓడబ్ల్యూఏఎస్పి లో టాప్ 10 వల్నరబిలిటీస్, టాప్ లూప్ హోల్స్ ఏమన్నాయో మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ముందుగా ఏమని అంటే బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్. ఈ బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ అంటే 2021 నుంచి 2023 ఆర్ 2024 ఆర్ 2025 లో, ఇప్పుడు మన 2026 కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఏవి టాప్ 10 లో ఉన్నాయి అంటే వల్నరబిలిటీస్ అన్న లూప్ హోల్స్ అన్న ఒకటి. ఫస్ట్ ప్లేస్ లో ఏముందంటే బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ ఉంది. దీన్ని ఎందుకు వాడతాం, ఏ టూల్ యూజ్ చేసి మనం ఈ కంట్రోల్ ని చేయొచ్చు అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిజన్ కేర్ఫుల్లీ. మీరు వీడియో మొత్తం ఎండ్ అయ్యేదాకా చూస్తే మీకు చాలా క్లియర్ నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ ని మనం చేయాలంటే ముఖ్యంగా బర్ప్ సూట్, ఈ బర్ప్ సూట్ అనే టూల్ కావాలన్నమాట. ఈ బర్ప్ సూట్ అనే టూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్
అసలు బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ ఎలా అవుతుందో మీకు చూస్తాను. తర్వాత సెకండ్ వన్ ఏంటంటే క్రిప్టోగ్రాఫిక్ ఫెయిల్యూర్స్. క్రిప్టోగ్రాఫిక్ నేను చాలా చిన్నగా చెప్తాను, కొంచెం లేట్ అవుతుందని కానీ లెంతీ అవుతుందని మాత్రం వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. నీట్గా వీడియో ఎండ్ అయ్యే వరకు క్లియర్గా చూడండి, మీకు చాలా చాలా నాలెడ్జ్ వస్తుంది. మీకు ప్రాక్టికల్ సెషన్ తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. తర్వాత క్రిప్టోగ్రాఫిక్ ఫెయిల్యూర్స్. క్రిప్టోగ్రాఫిక్ అంటే ఏం లేదు. క్రిప్టోగ్రాఫిక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నప్పుడు సోర్స్ డెస్టినేషన్ నుంచి ఇప్పుడు ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ అనేది ఎన్క్రిప్ట్ అంటే ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఎన్కోడింగ్ అంటాము అండ్ దెన్ డీకోడింగ్ అంటాం. ఎన్కోడింగ్ డీకోడింగ్ చేసుకోవడమే ఈ క్రిప్టోగ్రాఫిక్ ఫెయిల్యూర్స్ అనమాట. అంటే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఇక్కడ ఎలాగైనా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అనే దాని గురించి మీకు చెప్తాను. ఇక్కడ ఈ క్రిప్టోగ్రాఫిక్ ఫెయిల్యూర్స్ కి ఏం వాడతారంటే టెస్ట్. ఎలా తెలుసుకోవచ్చు అంటే దీన్ని టెస్ట్ SSL దీని నుంచి మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఓపెన్ SSL ఉంది. వీటి గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ థర్డ్ వన్ ఏంటంటే ఇంజెక్షన్స్. దీన్ని SQL ఇంజెక్షన్స్ కూడా అంటాం. ఈ ఇంజెక్షన్స్ అనేది ఎందుకు వాడతారంటే చూడండి, ఇక్కడ SQL ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంజెక్షన్స్ ఎందుకు వాడతారంటే ఇంజెక్షన్స్ అనేది ఇక్కడ SQL వాడచ్చు, NoSQL వాడచ్చు, తర్వాత MySQL వాడచ్చు. ఇవన్నీ ఇంజెక్షన్స్ లోకి వస్తాయి. ఇంజెక్షన్స్ లో ముఖ్యంగా ఏం చేయొచ్చు అంటే ముఖ్యంగా ఇంజెక్షన్ కి SQL మ్యాప్ అనే టూల్ ఉంటుంది. తర్వాత NoSQL మ్యాప్ ఉంటుంది. తర్వాత NoSQL మ్యాప్, SQL మ్యాప్, NoSQL మ్యాప్, MySQL మ్యాప్ కూడా ఇంజెక్షన్స్ ఉంటుంది అనమాట. ఇది ఎందుకు ఏంటనేది ఇది థర్డ్ వల్నరబిలిటీ ఆర్ లూప్ హోల్స్. తర్వాత ఇన్సెక్యూర్ డిజైన్ కి ఏం చేస్తామంటే చూడండి, ఇన్సెక్యూర్ డిజైన్ కి ఎలాంటి టూల్స్ కావాలంటే థ్రెట్ మోడలింగ్ టూల్స్. ఇన్సెక్యూర్ డిజైన్ కి థ్రెట్ మోడలింగ్ టూల్స్ వాడతాం. తర్వాత సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్స్ కి ఏం టూల్స్ వాడాలి, ఎందుకు వాడాలి అంటే సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్స్ టూల్స్ కి స్ప్లంక్ వాడతాము. తర్వాత ELK స్లాక్ అంటే ఎలాస్టిక్ కోబర్నెటిస్ స్టాక్ అంటాము, ELK స్టాక్. అండ్ దెన్ ఇప్పుడు ఎలాస్టిక్ సెర్చ్, ELK అంటే ఎలాస్టిక్ సెర్చ్. అండ్ దెన్ లాగ్ స్టాష్, కిబానా వాడతాం. తర్వాత OSSEC కూడా వాడతారు. ఇక్కడ చూడండి స్ప్లంక్, ELK స్టాక్, OSSEC వాడతారు. ELK అంటే ఎలాస్టిక్ సెర్చ్, లాంగ్ స్టాష్ అండ్ దెన్ కిబానా. తర్వాత ఎలాస్టిక్ సెర్చ్ ఇవన్నీ సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్స్ లో వాడతారు అనమాట. ఎక్కడ సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్స్ లో మనం వాడతాం. సారీ ఇది సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్స్ కాదు, మానిటరింగ్ లో కదా, ఇది మానిటరింగ్ లో వాడతాం. కిబానా సారీ. సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్స్ లో మనం ఏం వాడతారంటే సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్స్ లో Nmap వాడతాం. సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్స్ లో నెట్వర్క్ మ్యాప్ వాడతాం. అండ్ దెన్ నిక్టో వాడతాం. ఇవి ఈ స్ప్లంక్ మీ కిబానా అనేది మానిటరింగ్ టూల్స్ అనమాట. సెక్యూరిటీ లాగింగ్ అండ్ మానిటరింగ్ టూల్స్ వాడతాం. స్ప్లంక్, ఎలాస్టిక్ స్టాక్, OSSEC, కిబానా ఇవన్నీ సెక్యూరిటీ లాగింగ్ అండ్ మానిటరింగ్ ఫ్లాస్ లో వాడతాం. తర్వాత ఇక్కడ 6th వన్ ఉంది, వల్నరబిలిటీ అండ్ అవుట్డేటెడ్ కాంపోనెంట్స్ లో ఏం వాడతారంటే చూడండి, ఇక్కడ వల్నరబిలిటీ అండ్ అవుట్డేటెడ్ కాంపోనెంట్స్ ఇక్కడ ఏం వాడతారంటే మనకి ఐడెంటిఫికేషన్ అండ్ అథెంటికేషన్ ఫ్లాస్, అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ లో మనకి ఏమున్నాయంటే హైడ్రా ఉంది. తర్వాత జాన్ ద అథెంటికేషన్ అనగానే జాన్ ద రిప్పన్ హెడ్రా ఉంది. తర్వాత ఇంకొకటి ఉంది సాఫ్ట్వేర్ అండ్ డేటా ఇంటిగ్రిటీ ఫెయిల్యూర్ కి ఏమేమి వాడతాం అంటే జీపీజీ వాడతాం. మనం జీపీజీ వాడతాం. జీపీజీ అంటే ఏంటంటే GNU ప్రైవసీ గార్డ్ అంటాము.
తర్వాత స్ప్రింగ్, తర్వాత సర్వర్ సైడ్ రిక్వెస్ట్ కి. మనకి సర్వర్ సైడ్ రిక్వెస్ట్ కి ఏం వాడతారంటే బర్ప్ సూట్ వాడతాము, సేమ్ బర్ప్ సూట్. తర్వాత OWASP లో ఏమంటే చెప్పాం కదా, OW అంటే ఓపెన్ వరల్డ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్. ఇదేంటంటే కంపెనీ అన్నమాట. ఇది కంపెనీ, ఒక కంపెనీ. ఈ కంపెనీ ఏంటంటే సెక్యూరిటీగా వెబ్ అప్లికేషన్స్ మాత్రమే, ఓపెన్ సోర్స్ అన్న అప్లికేషన్ మాత్రం, వెబ్ అప్లికేషన్ మాత్రం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే దానిలో వల్నరబిలిటీ అంటే లూప్ హోల్స్ అని చెప్పాము. లూప్ హోల్స్ ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి అంటే 2025 లో ర్యాంక్ 1 ఏమి ఇచ్చారంటే బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ ఇచ్చాము. యూజర్ కెన్ యాక్ట్ అవుట్ సైడ్ దేర్ ఇంటెండెడ్ పర్మిషన్స్. తర్వాత సెకండ్ ఏంటంటే సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్స్, డిఫాల్ట్ సెట్టింగ్స్, unnecessary features or improper configuration expose systems. థర్డ్ వన్ ఏంటంటే సాఫ్ట్వేర్ సప్లై చైన్ ఫెయిల్యూర్స్, అంటే రిస్క్ ఫ్రమ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్, డిపెండెన్సీస్ ఆర్ కాంప్రమైజ్ అప్డేట్స్. ఫోర్త్ వన్ ఏంటంటే క్రిప్టోగ్రాఫిక్ ఫెయిల్యూర్స్, వీక్ ఆర్ ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ ఎన్క్రిప్షన్ లీడింగ్ టు డేటా ఎక్స్పోజర్. క్రిప్టోగ్రాఫిక్ అంటే ఏంటంటే మనం జస్ట్ గా ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా డేటా అనేది, ఇన్ఫర్మేషన్ అనేది ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్ రీచ్ అయ్యేటప్పుడు మన డేటా అనేది ఎవరైనా ఇంట్రూడర్ కానీ, మాలిషియస్ హ్యాకర్ కానీ ఎవరు మన డేటాని హ్యాక్ చేయకుండా ఉండటానికి ఏం చేయాలి, ఎన్క్రిప్ట్ డీక్రిప్షన్ చేయాలి. అవి క్రిప్టోగ్రాఫిక్ వస్తాయి అనమాట. అవి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంజెక్షన్ అంటే ఏంటంటే మాలిషియస్ ఇన్పుట్. ఈ ఇన్పుట్ అనేది ఏదైతే ఇన్పుట్ ఉందో ఆ ఇన్పుట్ అనేది SQL లో కానీ, NoSQL లో కానీ, OS ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్ లో కానీ ఎగ్జిక్యూటెడ్ బై ద సిస్టమ్. ఈ మాలిషియస్ ఇన్పుట్ ఎవరైతే ఇస్తున్నారో ఆ ఇన్పుట్ ని ఎగ్జిక్యూషన్ చేయడానికి, ఆ ఇంజెక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అది SQL కానీ, NoSQL కానీ, OS కమాండ్స్ కానీ. ఇన్సెక్యూర్ డిజైన్ 6.1 ఫ్లాస్ ఇన్ ఆర్కిటెక్చర్ ఆర్ డిజైన్ దట్ కెన్ క్రియేట్ ఎక్స్ప్లాయిటబుల్ వీక్నెస్. ఎక్స్ప్లాయిటబుల్ అంటే ఏం చెప్పాను, సింప్లీ లుక్ లైక్ ఏ థీఫ్, అంటే దొంగిలించబడటం అనమాట. ఇలా చేయాలి. తర్వాత 7th వన్ అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీక్ లాగిన్ మెకానిజమ్స్, పూర్ సెషన్ హ్యాండ్లింగ్, క్రెడెన్షియల్ లీక్స్. తర్వాత 8th వన్కి వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఆర్ డేటా ఇంటిగ్రిటీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అన్వెరిఫైడ్ కోడ్ ఆర్ డేటా అప్డేట్స్ లీడింగ్ టు కాంప్రమైజ్. 9th వన్ సెక్యూరిటీ లాగింగ్ అండ్ మానిటరింగ్ ఫెయిల్యూర్స్. వీటికి ఏం చేయాలంటే ల్యాక్ ఆఫ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ మెకానిజం ఫర్ అటాక్స్. తర్వాత 10th వన్ ఏంటంటే సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ, అంటే మనం ఫోర్జరీ చేయడానికి, ఫోర్జరీ అంటే మన సైన్స్ ఎలాగైతే ఫోర్జరీ చేస్తామో అలాగా మనకి సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ని ఫోర్జరీ చేయడం అనమాట. అటాకర్స్ ట్రిక్ సర్వర్స్ ఇంటూ మేకింగ్ అనాథరైజ్ రిక్వెస్ట్. మన రిక్వెస్ట్ ని కాకుండా వేరే వాళ్ళ రిక్వెస్ట్ ని పంపించి మన సర్వర్ లో ఉన్న డేటాని హ్యాక్ చేయడాన్ని సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ అంటాం. ఇప్పుడు మనకి 2021 కి 2025 కంపారిజన్ చూస్తే బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ ఉంది. సేమ్ 2025 దగ్గర బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ ఫస్ట్ ర్యాంక్. సెకండ్ వన్ అనేది క్రిప్టోగ్రాఫిక్ ఫెయిల్యూర్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 4th ప్లేస్ ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్ కాస్త ఫస్ట్, సెకండ్ కాస్త 4 అయింది అనమాట. 4. థర్డ్ వన్ ఇంజెక్షన్ అనమాట. ఇంజెక్షన్ కాస్త 5th అయింది. ఇక్కడ ఇన్సెక్యూర్ డిజైన్ కాస్త ఇక్కడ 6 అయింది. ఇక్కడ చూడండి సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ ఎంత అయింది, ఇప్పుడు 2 అయింది అనమాట. 2 2025 లో. వల్నరబిలిటీ అంటే అవుట్డేటెడ్ కాంపోనెంట్స్ ఏముంది, థర్డ్ అయింది అనమాట. ఇది ఫస్ట్. ఇక్కడ ఐడెంటిఫికేషన్ అండ్ అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ లో సేమ్ 7th పొజిషన్ లో ఉంది. తర్వాత సాఫ్ట్వేర్ అండ్ డేటా ఇంటిగ్రిటీ ఫెయిల్యూర్స్ అనేది కూడా 8th పొజిషన్ లో ఉంది. సెక్యూరిటీ లాగింగ్ అండ్ మానిటరింగ్ ఫెయిల్యూర్స్ కింద 9th పొజిషన్ లో ఉంది. ఇప్పుడు లాస్ట్ అనమాట సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ అనేది 2021 లో కూడా 10th ప్లేస్ లో ఉంది. ఇది కూడా నీవ్ అనమాట. నీవ్ అనేది 2025 లో కూడా ఎలా చేంజ్ అయింది, మిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎక్సెప్షనల్ కండిషన్స్, బేస్ చేసుకొని ఇది 10th అనేది చేంజ్ అయింది అనమాట. ఇలాగ సేమ్ ఆ 10th కూడా కాస్త ఏమైంది, మళ్ళీ సేమ్ యాజ్ బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ అనమాట. ఇలా మైగ్రేట్ అయ్యి ఇవన్నీ కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మీరు ఎవరైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అటెండ్ అవుతున్నారు, ఎథికల్ హ్యాకింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చదివితే కంపల్సరీగా ఏమడుగుతారంటే OWASP టాప్ 10 వల్నరబిలిటీస్ ఏంటి అని చెప్పమంటారు. ఇవి చెప్పొచ్చు అనమాట. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోలు ఫార్వర్డ్ చేయండి. మీకు ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, కోడింగ్ స్కిల్స్ ఉన్నా లేకపోయినా, సాఫ్ట్వేర్ గురించి ఐడియా ఉన్నా లేకపోయినా, ల్యాప్టాప్ గురించి ఐడియా ఉన్నా లేకపోయినా, మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేర్పించే బాధ్యత నాది. మీకు ఎలాంటి డిగ్రీ ఉన్నా, డిగ్రీ లేకపోయినా, మీరు పాస్ అయినా పాస్ కాకపోయినా, ఇవి నేర్చుకుంటే మీరు మినిమం
20,000 నుంచి ₹1,00,000 శాలరీ తీసుకునే అవకాశం ఉందన్నమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నా వాట్సాప్ నంబర్‌కి పింగ్ చేయండి. ఇక్కడ నా వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది కదా! స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! నా వాట్సాప్ నంబర్. లేకపోతే యూట్యూబ్‌లో కామెంట్ చేసినా చాలన్నమాట. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ.